మాధవ సేవగా సర్వపురాన్ని సేవ చేయాలని భగవంతుడిపై అంకిత భావంతో ఉండాలని పరహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిధర్ని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనంతాద్రి స్వయంభూ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీవారి సేవకు వినియోగించే నూతన రథాన్ని ఆలయంలో లిఫ్ట్ ను చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులు విజ్ఞానవంతులై దేశ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. భగవంతుడి దయకు స్త్రీ పురుష అనే భేద భావం లేదని, భగవంతుడిని అంకిత భావంతో విశ్వాసంతో కొలిసినప్పుడే ఆయన అనుగ్రహం మనకు తప్పక లభిస్తుందన్నారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతి ఇతరాత్రలను మనం నాశనం చేయవద్దని సూచించారు. చెట్లు, నీరు, నేల, గాలి ఇలా అన్ని మనకు ప్రతిరోజు ఉపయోగపడేవి అని పేర్కొన్నారు. భక్తులకు మనం సేవలు అందించగలిగితే అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. మానవ సేవయే అని ఎంతమంది అంటుంటారు? ఎంతమంది ఆయన ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకుంటారు, అందరూ చేతులు ఎత్తుతారు. కానీ మనతో పాటు ఉండేటువంటి జంతువుల్ని చంపేదెవరు? చెట్లని నరికేదెవరు? నీళ్ళని పాడు చేసేదెవరు? గాలిని పాడు చేసేదెవరు? మరి దేవుడికి మనం అంటే అప్పుడు ఇష్టం ఉంటుందా? ఆయన తయారు చేసిన వాటన్నిటిలో ఆయన ఉంటాను, ఇవన్నీ నావి అని ఆయన అనుకున్నప్పుడు అలాంటి వాటిల్లో మనం కూడా ఒకటే కదా. అలాంటి ఒకటైన మనం మిగతా వాటిని మనం పాడు చేస్తున్నామంటే దేవుడికి మన మీద ప్రేమ ఉంటుందా? మరి ఇప్పుడు చెప్పండి, అలాంటి మానవ సేవయే మాధవ సేవ అవుతుందా? అంటే ఇలాంటి మానవుని చూసే దేవుడికి సంతోషమా? ఒళ్ళు మండదు. అంటే మరి దేవుడు ఏం కోరుకుంటాడు మన నుంచి? చెట్లని కాపాడు, నీటిని పవిత్రంగా అట్టేపెట్టు, నేలని పరిశుద్ధంగా అట్టేపెట్టు, మిగతా జంతువులని కూడా చక్కగా జాగ్రత్తగా చూసుకో, పశువుల్ని పక్షుల్ని జాగ్రత్తగా కాపాడుకో, వాటితో పాటు కలిసి నువ్వు కూడా బతకవా అంటాడు తప్ప వాటన్నిటిని నాశనం చేస్తూ బతకమంటాడా? నో. అంచేత మానవ సేవయే మాధవ సేవ అనే మాట కరెక్టా?
నో. అన్నింట్లోనూ భగవంతుడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. మరి అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు అనుకున్నప్పుడు అన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అందుచేత మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, భగవంతుడు మాధవుడైతే ఆ భగవంతుడికి మనం సేవ చేయాలి అని అంటే సర్వ ప్రాణులని మనం జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. అంటే అప్పుడు మనం ఏమనాలి? మానవ సేవయే మాధవ సేవ అని అనకూడదు. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఏమనాలి? మాధవ సేవగా సర్వప్రాణి సేవ. కరెక్టేనా కదా?